ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మనం శ్రీశైలానికి వెళ్ళేటప్పుడు ముందుగా 3 కిలోమీటర్ల ముందుగానే వచ్చేదే హటకేశ్వర తీర్థం. హటకము అంటే బంగారం. బంగారు కొండ అయిన మేరు పర్వతాన్ని ధనస్సుగా చేసుకొని త్రిపురాసురులను సంహరించిన శివుడు అనంతరం బంగారు లింగ రూపంలో కొలువుదీరిన క్షేత్రమే ఈ హటకేశ్వరం. ప్రస్తుతం మనం వీడియోలో చూస్తున్నది సాక్షి గణపతి దేవాలయం. మనం శ్రీశైలానికి వచ్చినట్లుగా సాక్ష్యం చెప్పే ఒకే ఒక్క దేవుడే ఈ సాక్షి గణపతి. ఈయన దర్శనం చేసుకొని శ్రీశైలానికి వచ్చాము అని చెప్పుకొని భక్తులు వెళుతూ ఉంటారు. ఇక హటకేశ్వర విషయానికి వస్తే, ఈ హటకేశ్వర దేవాలయం త్రిపురాంతకమంత ప్రాచీనమైన క్షేత్రం. ఆలయానికి ఎదురుగా ఉండే కుండంలో స్నానం చేసి పాలధార పంచదార తీర్థాన్ని సేవిస్తే కోరిన కోరికలు ఇట్టే తీరుతాయని శ్రీపర్వత పురాణం చెబుతుంది. ఒకప్పుడు అటికేశ్వరంగా పిలువబడే ఈ హటకేశ్వర ప్రాంతంలో చిన్న గ్రామంలో కేశప్ప అనే కుమ్మరి నివసిస్తూ ఉండేవాడు. శివభక్తుడైన కేశప్ప కుండలు చేస్తూ వాటిని పరిసర ప్రాంతాలలో విక్రయిస్తూ వచ్చిన ధనంతో శ్రీశైలానికి కాలినడకన వచ్చిపోయే భక్తులకు అన్నదానం నిర్వహిస్తూ ఉండేవాడు. అడవి పండ్లు పుట్ట తేనె సమకూర్చుకొని అతిథి సేవ చేస్తూ ఉండేవాడు. ఆ ఊరి మీదుగా వచ్చి వెళ్ళే భక్తులు కేశప్ప ఆతిథ్యం గురించి ఊరూరా చెప్పుకుంటూ వెళ్ళేవారు. ఈ విధంగా కేశప్పకు లభించిన పేరు ప్రఖ్యాతులు ఊరిలోని సాటి ప్రజల్లో కొందరికి కంటగింపుగా మారి కుట్ర పన్ని ఒక రాత్రివేళ కుండలను ధ్వంసం చేసి కుమ్మరసారిను విరగ్గొట్టి ఉన్న కాస్త సొమ్మును దొంగలించారు. తెల్లవారిన తర్వాత జరిగిన విషయాన్నంతా చూసిన కేశప్ప భారూమని ఏడుస్తూ శివరాత్రికి తరలివచ్చే భక్తులకి అన్నదానం ఎలా చేయాలా అని విలపించసాగాడు. చివరకు ధైర్యం తెచ్చుకొని కొత్త సారెను తయారు చేయడం ప్రారంభించాడు. ఒకరోజు శ్రీశైలానికి తరలి వస్తున్న భక్తజనాన్ని సాటి కుమ్మరులు కావాలనే కేశప్ప ఇంటికి భోజనానికి పంపించారు. కేశప్ప వారిని ఆహ్వానించి కూర్చోమని చెప్పి పెరటిలోని మారేడి చెట్టు కిందకు వెళ్ళి కంటతడి పెట్టసాగాడు. ఇంతలో ఎదురుగా ఉన్న కుండ పెంకులో శివుడు లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. కేశప్ప, లోపలికి వెళ్ళి నా భక్తులకు భోజనం వడ్డించు అని అన్నాడు. కేశప్ప లోపలికి వెళ్ళేసరికి కుండల నిండా వివిధ భోజన పదార్థాలున్నాయి. జంగములకు తృప్తిగా వడ్డించిన కేశప్ప కంటతడి పెట్టుకుంటూ స్వామివారిని మనసులో స్మరించుకుంటూ సంతోషపడ్డాడు. ఈ విధంగా కుండ పెంకులో శివుడు ప్రత్యక్షమైన ఆ ప్రాంతమే అటికేశ్వరం. కాలక్రమంలో అది హటకేశ్వరంగా మారిపోయింది. ఇక్కడ శివుని పేరు అటకేశ్వరుడు. శ్రీశైలానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా ఈ హటకేశ్వరాన్ని దర్శించి ఎదురుగా ఉండే పాలధార పంచదార తీర్థాన్ని సేవిస్తారు. ఇదిగోనండి, ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తూ ఉన్నదే ఈ హటకేశ్వర దేవాలయం. లోపల వీడియో ఎలవలేదు, అందుకే బయట మాత్రమే చూపిస్తున్నాను. దీనికి ఎదురుగానే ఉంటుంది పాలధార పంచదార, అది కూడా చూపిస్తాను రండి. ఇంకో విషయం ఏమిటి అంటే, ఈ హటకేశ్వర దేవాలయానికి ఎదురుగా ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టుని సంతాన సాఫల్య వృక్షంగా ప్రజలు నమ్ముతూ ముడుపులు కడుతూ ఉంటారు. ఇదిగోనండి, ఈయనే శ్రీ ఆదిశంకరాచార్యుల వారు. ఈయన ఇక్కడ తపస్సు చేసి శివానంద లహరి అనే గ్రంథాన్ని రచించాడు. ఇదే పాలధార పంచదారకి కిందికి వెళ్ళేటటువంటి మెట్ల మార్గం. అరౌండ్ 146 మెట్లు ఉంటాయండి, పెద్ద కష్టమేం కాదు. సో ఇక్కడ శివుడి తల నుంచి ఉద్భవించిన ఒక దార, శివుడి ముఖాల నుంచి ఉద్భవించిన 5 దారాలు కలిసి నిరంతరం ప్రవహిస్తూ ఉంటాయి.